హాయ్ అండి, అందరికీ నమస్తే. మాఘ సోమవారం రోజున ఉదయాన్నే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పఠించడం వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. మనశ్శాంతి, అకాల మృత్యు భయం నుండి విముక్తి కలుగుతుంది. సోమనాథుడి నుండి విశ్వనాథుడి వరకు 12 జ్యోతిర్లింగాలను స్మరించుకుందాం. ముందుగా సోమనాథేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, మహాకాళేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి, కేదారేశ్వర స్వామి, భీమశంకరేశ్వర స్వామి, విశ్వేశ్వర కాశీనాథ స్వామి, త్రయంబకేశ్వర స్వామి, వైద్యనాథేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి, రామేశ్వర స్వామి మరియు గృష్టేశ్వర స్వామి. ఇలా 12 జ్యోతిర్లింగాలను స్మరించుకుంటూ పాడే ఈ స్తోత్రం భక్తిని, జ్ఞానాన్ని పెంచుతుంది. నిత్యం పఠించటం వలన దరిద్రమంతా తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. 12 జ్యోతిర్లింగములను స్మరించుకుంటూ శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ అష్టోత్తర శతనామావళి ఈ మాఘ సోమవారం రోజున ఉదయాన్నే భక్తితో పఠించుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం జ్యోతిర్లింగ స్వరూపాయ నమః. ఓం సౌరాపేష్టు సంస్థితాయ నమః. ఓం శివాయ నమః. ఓం సోమనాథ నిలయాయ నమః. ఓం సోమరాధితాయ నమః. ఓం సంభవేన నమః. ఓం శ్రీహరాయ నమః. ఓం శ్రీశైలాదినాథాయ నమః. ఓం శ్రీభ్రమరాంబపతయే నమః. ఓం భవాయ నమః. ఓం త్రిలోకాదినాథాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం సర్వలక్షణలక్ష్మితాయ నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం దేవాసురగణాశ్రయాయ నమః. ఓం సర్వబంధ విమోచనాయ నమః. ఓం జితకామాయ నమః. ఓం తేజస్కరాయ నమః. ఓం భక్తానుగ్రహకారాయ నమః. ఓం వరదాయ నమః. ఓం మల్లికార్జునాయ నమః. ఓం ఉజ్జయినీపురపుతయే నమః. ఓం మహాకాళాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం దేవాసురవరప్రదాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం వృషభారుడాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం మహాకాళీనాథాయ నమః. ఓం అవంతిపురాధిపతయే నమః. ఓం విముక్తాయ నమః. ఓం దూషణాసురమర్దనాయ నమః. ఓం మోక్షప్రదాయ నమః. ఓం వేదప్రియాయ నమః. ఓం ఓంకారపురవాసాయ నమః. ఓం విద్యాద్రిబలగర్వాపహరాయ నమః. ఓం మాదాంతృపరనివాసాయ నమః. ఓం అన్నపూర్ణాదయే నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం బదరీకాశ్రమనివాసాయ నమః. ఓం దేవాసురసేవితాయ నమః. ఓం గౌరీనాథాయ నమః. ఓం కేదారేశ్వరాయ నమః. ఓం అక్షయభాగ్యప్రదాయ నమః. ఓం సర్వశుభంకరాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం అనంతరూపాయ నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం
కాశీపురపతయే నమః. ఓం విశ్వనాథాయ నమః. ఓం సర్వశ్రయాయ నమః. ఓం సర్వదేవమునివందితాయ నమః. ఓం యజ్ఞసమాహితాయ నమః. ఓం మణికర్ణికాతీర్థనిలయాయ నమః. ఓం మనాన్ముక్తిదాయ నమః. ఓం గౌతమారాధితాయ నమః. ఓం శివాయ నమః. ఓం గౌతమీజన్మకారణాయ నమః. ఓం బ్రహ్మహత్య పాపహరాయ నమః. ఓం త్రయంబకాయ నమః. ఓం సుతీర్థయక ఓం సర్వాయ నమః. ఓం దేవాసురవరప్రదాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం చితాభూమిష్టతావాసాయ నమః. ఓం వైద్యనాథప్రకీర్తితాయ నమః. ఓం సర్వబాధనివాకరాయ నమః. ఓం రావణగర్వమర్దనాయ నమః. ఓం సర్వభూతహరాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం సర్వకామదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ద్వారకాప్రాంతనివాసాయ నమః. ఓం నాగనాట్యాఖ్యవర్ణితాయ నమః. ఓం దారకాదిరాక్షసాంతకాయ నమః. ఓం భక్తజనరక్షకాయ నమః. ఓం డాకినీవాసాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం భీమాసురవిమర్దనాయ నమః. ఓం మాణిక్యాంబా-ప్రియనాథాయ నమః. ఓం దక్షారామనివాసినే నమః. ఓం అమృతాయ నమః. ఓం సర్వపూజితాయ నమః. ఓం చంద్రశేఖరాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం గిరిజాప్రియాయ నమః. ఓం విముఖాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శూలపానయే నమః. ఓం మహాక్రోతాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం దేవాసురమునివందితాయ నమః. ఓం శ్రీరామప్రతిష్ఠితాయ నమః. ఓం ధనుష్కోటిప్రాంతవాసాయ నమః. ఓం సీతారమసంసేవితాయ నమః. ఓం హనుమక్షివితాయ నమః. ఓం సోమాయ నమః. ఓం సర్వపాపనివారకాయ నమః. ఓం దేవగిరిదుర్గవాసాయ నమః. ఓం గస్మలారాధితాయ నమః. ఓం శాంబాయ నమః. ఓం అపమృత్యునివారకాయ నమః. ఓం జ్యోతిర్లింగాధ్యక్షాయ నమః. ఓం इति श्रीद्वादशज्योतिर्लिङ्गस्तोत्रशतनामावली సంపూర్ణం. ఓం నమ శివాయ. విన్నారు కదండి, శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ అష్టోత్తర శతనామావళి 108 నామములను ఈ మాఘ సోమవారం రోజున ఉదయాన్నే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పఠించడం వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. మనశ్శాంతి, అకాల మృత్యు భయం నుండి విముక్తి కలుగుతుంది. సోమనాథుని నుండి విశ్వనాథుని వరకు 12 జ్యోతిర్లింగాలను స్మరించుకుని పాడే ఈ స్తోత్రం భక్తిని, జ్ఞానాన్ని పెంచుతుంది. నిత్యం పఠించడం వలన దరిద్రమంతా తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుంది. శివుడిని మహానీయుడిగా, ఆపద్బాంధుడిగా కొలుస్తారు కాబట్టి అకాల మృత్యువు నుండి రక్షణ పొందవచ్చు.
నిత్యం ఈ స్తోత్రములను పఠించటం వినడం వలన దారిద్ర్యమంతా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ స్తోత్రం పఠనం వలన భక్తిభావం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ముఖ్యంగా శివానుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబంపై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఓం నమః శివాయ అంటూ కామెంట్ చేయండి. అంతా మంచి జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.